time and work. A can do a work in 10 days and B can do a work in 15 days. In how many days both A and B together can complete the work? So here A can do a work in 10 days and B can do a work in 15 days. Then how many days A and B together can complete the work? సో మనం ఇక్కడ స్కూల్ డేస్లో ఏం చేసేవాళ్ళం అంటే, సో టోటల్ వర్క్ని 1 యూనిట్ అని తీసుకునేవాళ్ళం. అంటే ఏ కెన్ డూ ఏ 10 days ఆఫ్ వర్క్. ఏ కెన్ డూ ఏ టోటల్ వర్క్ 1 యూనిట్ అని తీసుకుంటే, సో ఏ యొక్క 10 days వర్క్ అనేది సో 1 యూనిట్కి ఈక్వల్ అయితే 1 day వర్క్ ఈజ్ 1/10. సో B 15 days వర్క్ ఈజ్ 1 యూనిట్ అని తీసుకుంటే 1 day వర్క్ ఈజ్ 1/15. సో A ప్లస్ B టుగెదర్, సో A ప్లస్ B 1 day వర్క్ ఈజ్ 1/10 ప్లస్ 1/15. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 30. అంటే 3 ప్లస్ 2, సో వాల్యూ ఈజ్ 5/30. సో వాల్యూ ఈజ్ 1/6. అంటే ఏ ప్లస్ బి యొక్క 1 day వర్క్ 1/6 అయితే, సో హౌ మెనీ డేస్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్? ఏ ప్లస్ బి 1 day వర్క్ ఈజ్ 1/6. సో హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్? సో 1 day వరకు 1/6 అయితే టోటల్ వర్క్ ఎంత 1/1/6. సో వాల్యూ ఈజ్ 6 days. అంటే ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6 days. దిస్ ఈజ్ డీటెయిల్డ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 day వర్క్ అనేది ఏముంది 1/10. బి యొక్క 1 day వర్క్ ఏముంది 1/15. ఏ బై బి అంటే ఫ్రాక్షన్స్లో ఉంది. ఫ్రాక్షన్లో ఉంటే ఇప్పుడు నాకు ఇందులో 3 days వర్క్ కావాలనుకోండి, ఇప్పుడు 3/10 అంటే మనకి ఫ్రాక్షన్లో ఉంటే క్యాలిక్యులేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. సో క్యాలిక్యులేషన్ అనేది డిఫికల్ట్ అవ్వకుండా మనం ఇప్పుడు 1 day వర్క్ని ఇక్కడ న్యాచురల్ నెంబర్ వచ్చిందనుకోండి, క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇదే క్వశ్చన్ని షార్ట్కట్లో ఎలా చేయాలి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఇప్పుడు మనకు ఇక్కడ 1 day వర్క్ అనేది న్యాచురల్ నెంబర్ వస్తే క్యాలిక్యులేషన్ అనేది వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు 1 day వర్క్ అనేది న్యాచురల్ నెంబర్ రావాలంటే ఫస్ట్ ఇక్కడ నేను టోటల్ వర్క్ ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, మనం ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఏమని తీసుకున్నాం 1 అని తీసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఒక నంబర్ తీసుకోవాలి. ఆ నంబర్ అనేది బోత్ డివిజిబుల్ బై 10 and 15. సో 10, 15తో బోత్ 2 numbers డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏబి యొక్క 1 day వర్క్ అనేది న్యాచురల్ నెంబర్ వస్తుంది. సో 10, 15తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ 10 and 15. సో ఎల్సిఎం ఆఫ్ 10 and 15 ఈజ్ 30. అంటే మనకి ఇప్పుడు టోటల్ వర్క్ అనేది 30. ఇప్పుడు ఏ పర్సన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. సో 10 daysలో 30 వర్క్ చేస్తే 1 dayలో ఎంత వర్క్ చేస్తారు అంటే 30/10 అంటే 3 units. అంటే ఏ అనే పర్సన్ 1 dayలో 3 units ఆఫ్ వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ 30 units అయితే 1 dayలో 3 units. సో బీ కెన్ కంప్లీట్ టోటల్ వర్క్ 30 in 15 days. అంటే 15 daysలో 30 units కంప్లీట్ చేస్తే 1 dayలో 30/15 అంటే 2U. అంటే ఏ 1 day వర్క్ ఈస్ 3 units, బి 1 day వర్క్ ఈస్ 2 units.
ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 1 డే వర్క్ ఇస్ 3 + 2 5. అంటే ఏ ప్లస్ బి 1 డే వర్క్ ఇస్ 5. ఏ ప్లస్ బి 1 డే వర్క్ is equal to 5. How many days both A and B together complete the work? సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? సో టోటల్ వర్క్ ఎంత? 30 బై, సో 1 డే వర్క్ ఎంత? 5 అంటే 30/5 అంటే ఎంత? 6 days. అంటే ఏ ప్లస్ బి టుగెదర్ ద కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. ఇలా చేస్తే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days అండ్ 20 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ దే టుగెదర్ కంప్లీట్ ద వర్క్? ఏ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days. సో బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days. మనకి ఇక్కడ 30, 20 యొక్క ఎల్సిఎం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం ఎంత? 60. అంటే మనకి టోటల్ వర్క్ అనేది 60. ఏ 30 days వర్క్ అనేది 60 యూనిట్స్ అయితే 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 60/30 వాల్యూస్ 2. సో 20 days వర్క్ అనేది 60 అయితే 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 3. సో హౌ మెనీ డేస్ దే టుగెదర్ కంప్లీట్ ద వర్క్? సో ఏ ప్లస్ బి టుగెదర్, సో టోటల్ 1 డే వర్క్ ఎంత? 5 యూనిట్స్. సో టోటల్ వర్క్ ఎంత? 60. సో 60/5. సో వాల్యూ ఈస్ 12 days. A, B and C can complete a work in 12 days, 15 days and 20 days respectively. In how much time they together complete the whole work? So A complete a work in 12 days. So B complete a work in 15 days. C complete a work in 20 days. సో ఇక్కడ మనం 12, 15, 20 యొక్క ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో ఎల్సిఎం ఇస్ 60. సో 12 డేస్లో టోటల్ వర్క్ 60. ఏ కెన్ కంప్లీట్ ఇన్ 12 days. సో 12 డేస్లో 60 యూనిట్స్ కంప్లీట్ చేస్తే 1 డేలో 5 యూనిట్స్. సో 15 డేస్లో 60 యూనిట్స్ అయితే 1 డేలో 4 యూనిట్స్. సో 20 డేస్లో 60 యూనిట్స్ అయితే 1 డేలో 3 యూనిట్స్. సో ఆల్ టుగెదర్ ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. సో టోటల్ వర్క్ ఎంత? 60. సో ది 1 డే వర్క్ ఎంత? 5 + 4 + 3. సో 9 + 3 12. Value is equal to 5 days. A can do a work in 2 hours. B can do the 3 times of this work in 8 hours and C in 8 hours. If they work together, then in how many days the work will be complete? Here A can do a work in 20 days, B can do a work in 30 days. So then how many days A and B together complete the work? Here మనం ఈ 20, 30తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 20 and 30 ఈజ్ 60. సో టోటల్ వర్క్ ఈజ్ 60 యూనిట్స్. సో 60 యూనిట్స్ అయితే సో 1 డే వర్క్ కావాలంటే 60/20. అండ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3. సో ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 1/3 days. సో
So B can complete the work in 1/5 days. Then A and B together they complete the work in. Here 1/3 and 1/5. మనకి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ మనం డినామినేటర్ కాకుండా న్యూమరేటర్ వాల్యూస్ తీసుకోవాలి. న్యూమరేటర్ వాల్యూస్ అంటే మనకి 1 సో 1 యొక్క ఎల్సిఎం ఎంత 1. అంటే ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఎంత తీసుకోవాలి మనం 1. అంటే టోటల్ వర్క్ని 1/3 డేస్లో చేస్తే 1 డేలో ఎంత వర్క్ చేస్తారు అంటే 1/1/3 అంటే వాల్యూ వస్తుంది 1 into 1/3 కెన్ బి రిటన్ యాజ్ 3/1. అంటే ఏ యొక్క 1 డే వర్క్ ఎంత +3 units. Here B can complete the total work in 1/5 days. Then 1 day work ఏమవుతుంది 1/1 into 5/1. అంటే B యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది +5 units అవుతుంది. అంటే మనకి ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎల్సిఎం ఏం తీసుకోవాలి న్యూమరేటర్ వాల్యూస్కి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. హియర్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 2 hours. సో ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 2 hours. B can do 3 times of work in 8 hours. So 3 times of work in 8 hours. Then 1 time work is equal to 8/3 hours. 3 times of work ni 8 hours lo complete cheste 1 time of work ni 8/3 hours lo complete cheste. B can complete a work in so ante B can complete a work in 8/3 hours and C can complete a work in 8 hours. సో ఇప్పుడు ఇక్కడ మనం 2, 8 యొక్క ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. సో B కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 5/2 days. అంటే నేను ఇక్కడ ఏ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి 10, 5. 10, 5 యొక్క ఎల్సిఎం ఎంత 10. అంటే 10 డేస్లో 10 వర్క్ చేస్తే ఏ యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుంది 1 unit. B పర్సన్ 5/2 డేస్లో 10 అంటే 1 డే వర్క్ ఏమవుతుంది 10/5/2. అంటే ఇప్పుడు ఈ 2 అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇది క్యాన్సిల్ 2 times. అంటే B యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుంది 4 units అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ మనం A, B, C యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. సో 2, 8, 8 ఎల్సిఎం ఈస్ 8. అంటే టోటల్ వర్క్ ఈజ్ 8. సో 2 అవర్స్లో టోటల్ వర్క్ 8 units అయితే 1 అవర్లో ఎంత 8/2 4. ఇప్పుడు మనకి Bకి టోటల్ వర్క్ 8 units. సో 1 అవర్ వర్క్ కావాలంటే 8/3. అంటే వాల్యూని ఎలా రాసుకోవచ్చు 8 into 3/8. సో 8, 8 క్యాన్సిల్ వాల్యూ ఎంత 3. ఇక్కడ +3. సో C టోటల్ వర్క్ ఈజ్ 8. Complete the work in 8 hours by 8. And 1 day work is 1 unit +1. So how many hours the work will be complete? So total work enta 8 by A plus B plus C 4 plus 3 plus 1. So value enta 8. So 8/8. So answer is 1 hour. A can do any work in 20 days and B in 5 days.
if C takes as much as A and B together takes, then in how many days they can complete the whole work? So A can do a work in 20 days. So B can do the work in 5 days. So A and B together complete the work. First, సో ఇక్కడ మనం 25కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎంత? 20. అంటే ఏని 20 డేస్లో 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 డేలో 1 యూనిట్, 20/20. సో బి టోటల్ వర్క్ 20 ఫర్ డే, 5 డేస్కి 20 అయితే 1 డేకి ఇంత 20/5, సో 4. సో ఏ అండ్ బి టుగెదర్, ఏ ప్లస్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ 20/5, so 4 days. So C takes as much as A and B together takes, అంటే ఇక్కడ C అనే పర్సన్ A and B can complete the work in 4 days. అంటే C person complete the work in 4 days. So total work is 20. సో 4 డేస్లో 20 యూనిట్స్ అయితే 1 డేలో ఎంత? 20/4, సో 5 యూనిట్స్. In how many days they can complete the whole work? So A 1 day work is 1, B 1 day work is 4, C 1 day work is 5. So total 1 day work is 10 units. So total work is 20. So 20/10. So value is 2 days. So this is detailed. A can do a work in 20 days, B can do a work in 5 days. LCM is 20. సో ఏ 20 డేస్లో 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 డేలో 1 యూనిట్ ఆఫ్ వర్క్. సో బి 5 డేస్లో 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 డేలో +4 యూనిట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సి టేక్స్ యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ బి టుగెదర్, అంటే మనకి ఇక్కడ సి అనే పర్సన్ యొక్క 1 డే వర్క్ అనేది ఏ ప్లస్ బి యొక్క వర్క్కి ఈక్వల్. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఎంత? 5 యూనిట్స్. అంటే సి యొక్క 1 డే వర్క్ ఎంత? 5 యూనిట్స్. సో టోటల్ వర్క్ 20 యూనిట్స్ అయితే 1 డే వర్క్ +10, అంటే ఏ అండ్ బి టుగెదర్ సో టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ వర్క్ 10 యూనిట్స్. అంటే ఏ టోటల్ వర్క్ ఈజ్ 20, సో 1 డే వర్క్ ఈజ్ 10. అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. A and B can complete a piece of work in 10 and 12 days respectively. So A and B start work together and after 3 days A left the work. Then calculate in how many days work will be completed. A can do a piece of work in 10 days. So B can do a piece of work in 12 days. 10 12కి ఎల్సిఎం is 60. అంటే టోటల్ వర్క్ 60 యూనిట్స్. సో ఏ 10 డేస్లో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 డేలో 6 యూనిట్స్. సో బి 12 డేస్లో 60 యూనిట్స్ అయితే 1 డేలో 5 యూనిట్స్. సి అండ్ బి స్టార్ట్ వర్క్ టుగెదర్. సో ఏబి ఇద్దరు కలిసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఏ ప్లస్ బి. సో ఆఫ్టర్ 3 days ఏ లెఫ్ట్. అంటే ఏ ప్లస్ బి అనేవాళ్ళు ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 3 days వర్క్ చేస్తారు. సో ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఎంత? 11 యూనిట్స్. అంటే 3 డేస్లో ఇంటూ 3, అంటే ఏ ప్లస్ బి టోటల్ వర్క్ ఈజ్ 60, 3 days వర్క్ ఈజ్ 33. రిమైనింగ్ వర్క్ ఎంత? -33. రిమైనింగ్ వర్క్ ఈజ్
27. అంటే ఆ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేస్తారు? బి. ఏ అండ్ బి స్టార్ట్ ద వర్క్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 3 days ఏ లెఫ్ట్. దెన్ క్యాల్కులేట్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో అంటే రిమైనింగ్ వర్క్ని బి అనే పర్సన్ కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత మనకి? 27. సో 27ని బి కంప్లీట్ చేశారు. అంటే బి యొక్క 1 day వర్క్ ఎంత? 5 units. అంటే బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఈ 27ని బి బై 5. అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 5. 2/5 days. అంటే బి ఈ వర్క్ని రిమైనింగ్ వర్క్ని 5 2/5 డేస్లో కంప్లీట్ చేస్తారు. 49/5. సో వాల్యూ ఎంత? 49/10. సో 49ని 5తో డివైడ్ చేసాం అనుకోండి. సో 9 times 45. సో రిమైండర్ ఈజ్ 4. అంటే ఈ 45/9 ఏమని రాస్తాం మనం? 9 4/5. Here 9 is a quotient, 5 is the divisor, 4 is the remainder. So 8 plus 9 4/5 యాడ్ చేయాలనుకోండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 plus 9 plus 4/5. సో వీటికి సమ్ ఎంత? 17. 17 4/5. సో క్యాలిక్యులేట్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేశారు? 3 daysలో చేశారు. సో ఏ వెళ్ళిపోయిన తర్వాత బి అనేవాళ్ళు ఎన్ని డేస్లో చేశారు? 5 2/5 డేస్లో చేశారు. అంటే మనకు వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 3 + 5 2/5 days. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ 2 యాడ్ చేస్తే 8 2/5. అంటే ఈ రిజల్ట్ ఏమవుతుందంటే 8 2/5 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో అనదర్ వేలో ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. సో బి కెన్ డూ ద వర్క్ ఇన్ 12 days. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. 10 12 ఎల్సిఎం ఈజ్ 60. అంటే టోటల్ వర్క్ ఈజ్ 60 units. అంటే ఏ యొక్క 1 day వర్క్ ఎంత? 6 units. బి 1 day వర్క్ ఎంత? 5 units. C and B start the work together and after 3 days A left. అంటే ఏ అనే పర్సన్ ఎన్ని డేస్ వర్క్ చేశారు? మనకి 3 days. సో ఆ రిమైనింగ్ వర్క్ అంతా ఎవరు చేస్తారు? బి. ఇప్పుడు ఏ యొక్క 1 day వర్క్ ఎంత? 6. సో 1 day వర్క్ 6 units అయితే 3 days వర్క్ ఎంత? ఇంటూ 3 అంటే 18. అంటే టోటల్ వర్క్ ఎంత? 60 మైనస్ 18. అంటే ఏ చేసిన వర్క్ అనేది తీసేస్తున్నాం. అంటే వాల్యూ ఎంత? 42 units. ఈ 42 units వర్క్ని ఎవరు కంప్లీట్ చేస్తారు? బి. సో 42. సో ఏ బి యొక్క 1 day వర్క్ ఎంత? 5 units. అంటే బి కెన్ కంప్లీట్ 42/5. అంటే 8 2/5 days. అంటే బి అనే పర్సన్ ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 8 2/5 days వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఏ అండ్ బి కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 and 15 days respectively. So A and B start work together. After 2 days A left the work. Then calculate in how many days work will be completed. So A can do a work in 10 days. So B can do the work in 15 days. So ఇక్కడ మనం 10 15 యొక్క LCM. So 10 15 యొక్క LCM is 30. టోటల్ వర్క్ ఈజ్ 30 units. సో ఏ అనే పర్సన్ 10 daysలో 30 units ఆఫ్ వర్క్ చేస్తే 1 dayలో 3 units. సో బి 1 day వర్క్ ఈజ్ 2 units. సి అండ్ బి స్టార్ట్ వర్క్ టుగెదర్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్. అంటే టోటల్ వర్క్ ఎంత? 30
ఏ అనే పర్సన్ 2 days వర్క్ చేస్తారు. అంటే ఏ యొక్క 1 day వర్క్ అనేది 3 యూనిట్స్ అయితే 2 day వర్క్ ఏమవుతుంది ఇంటూ 2 అంటే 6 యూనిట్స్ అవుతుంది. సో -6 అంటే రిమైనింగ్ వర్క్ ఎంత 24. ఈ 24 వర్క్ ఈస్ ఎవరు కంప్లీట్ చేస్తారు బి 1 day వర్క్ ఈస్ 2 యూనిట్స్ అంటే 24/2. సో వాల్యూ ఈస్ 12 days. సో టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్తో కంప్లీట్ అవుతుంది? సో 12 days. సో ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days and 15 days respectively. A and B started working together, but after some time A left the work and the whole work will complete in 9 days. Then calculate after how much time A left the work. So A can complete a work in 10 days. So B can complete a work in 15 days. సో కాబట్టి ఇక్కడ మనకి 10 15కి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం ఎంత 30 అంటే టోటల్ వర్క్ ఈజ్ 30. సో ఏ అనే పర్సన్ 10 daysలో 30 వర్క్ చేస్తే 1 dayలో 3 యూనిట్స్. సో బి 30 వర్క్ని 15 daysలో కంప్లీట్ చేస్తే 1 day వర్క్ ఈజ్ 2 యూనిట్స్. సో ఏ అండ్ బి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ లెఫ్ట్ ద వర్క్ అండ్ ద హోల్ వర్క్ విల్ కంప్లీట్ ఇన్ 9 days. అంటే ఇక్కడ మనకి ఏ అనే పర్సన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ మిడిల్లో వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్క్ చేసింది ఎవరు? బి. ఎన్ని డేస్లో చేశాడు? 9 daysలో. అంటే మనకు టోటల్ వర్క్ ఎంత 30 యూనిట్స్. సో 30 యూనిట్స్లో బి వర్క్ చేసింది ఎంత? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 9 days వర్క్ చేశాడు. అంటే 1 dayకి 2 యూనిట్స్ అయితే 9 daysలో ఎంత వర్క్ చేస్తాడు? 18. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత? 12. రిమైనింగ్ 12 యూనిట్స్ని ఎవరు వర్క్ చేస్తారు? ఏ. అంటే ఏ యొక్క 1 day వర్క్ ఎంత? 3 యూనిట్స్ అంటే 12/3. సో వాల్యూ ఈస్ 4 days. అంటే after 4 days A left the work. So A and B can complete a work in 20 days and 30 days respectively. A and B started working together, but after some time B left the work and the whole work will complete in 16 days. Then calculate after how much time B left the work. So A complete a work in 20 days. సో బి కంప్లీట్ వర్క్ ఇన్ 30 days. సో ఇక్కడ మనకి 20 30 యొక్క ఎల్సిఎం ఎంత? 60. 20 daysలో 30 వర్క్ చేస్తే 1 dayలో 3 యూనిట్స్. సో 30 daysలో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 dayలో 2 యూనిట్స్. ఏ అండ్ బి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ బి లెఫ్ట్ ద వర్క్. బి మిడిల్లో వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్క్ చేసింది ఎవరు? ఏ. అండ్ ద హోల్ వర్క్ విల్ కంప్లీట్ ఇన్ 16 days. సో ఏ అనే పర్సన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్క్ చేశారు. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 16 days. అంటే సో ఏ అనే పర్సన్ 1 dayలో 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 16 daysలో 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. అంటే టోటల్ వర్క్ ఎంత? 60 - 48 అండ్ వాల్యూ ఎంత? 12. సో ఈ రిమైనింగ్ 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎవరు చేస్తారు? బి. 1 day ఎంత? 2 యూనిట్స్ అంటే 12/2 అంటే 6 days. అంటే బి అనే పర్సన్ ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 6 days. అంటే 6 days తర్వాత బి లెఫ్ట్ ద వర్క్.